నమస్తే గుడ్ మార్నింగ్ అందరికి మీ తీర్మార్ మల్లన్న సరే ఓకే ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది సరే ఏదేమైనప్పటికీ కూడా మార్నింగ్ న్యూస్కి అందరికీ స్వాగతం సుదర్శన్ అన్నతో కలిపి శ్యామ్ కూడా కాసేపట్లో జాయిన్ అవుతాడు సో ప్రపంచ కుబేర్ల జాబితాలో ఉన్నటువంటి అదాని గారు భారతదేశంలో రిచెస్ట్ పర్సన్గా అవతరించిండు 11 లక్షల కోట్ల సంపద ఆయన దగ్గర ఉంది 10 లక్షల కోట్ల సంపద అంబానీ ముఖేష్ అంబానీ దగ్గర ఉంది వీళ్ళిద్దరి కలిపి దాదాపు ఒక 20-25 లక్షల కోట్ల సంపద ఉంది ఈ 25 లక్షల కోట్ల సంపద తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అప్పు 7 లక్షల కోట్లు ఇట్లా దక్షిణ భారతదేశం అప్పులు దాదాపుగా తీర్చొచ్చేమో ఇలా చూస్తూ ఉంటే అంత సంపద వాళ్ళిద్దరి దగ్గర ఉంది వాళ్ళిద్దరి సంపద పోయినసారి హిండెన్బర్గ్ రిపోర్ట్ ఆధారంగా అదాని ఆస్తులు 5 లక్షల కోట్లు కోల్పోయిండు ఒకటే ఏడాది 5 లక్షల కోట్లు మళ్ళీ పెరిగింది అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అదాని అంబానీ సంపద పెరిగితే మనం ఎవరి కళ్ళల్లో ఆనందం ఎత్తుకుంటాం ఎవరిది చెప్పారు ఎవరి కళ్ళల్లో ఆధారం ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి కళ్ళల్లో ఆనంద బాష్పవాలను చూస్తాం అన్నట్టు సో అట్లా వారి సంపద పోటీ పడుతూ మిగతా వార్తలతో ప్రధానంగా పోటీ పడుతూ వాళ్ళు ప్రతిరోజు వార్తల్లో ఉండే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు సరే ఏదేమైనప్పటికీ కుబేర్ల జాబితా 1000 మంది ఉంటారట 1500 మంది ఏమో విడుదల చేస్తే 1000 కోట్ల సంపద వాళ్ళంతా అంటే అత్యధిక ఎక్కువ సంపద అత్యంత కొద్ది మంది చేతుల్లో ఉంది మన దేశంలో ఇది ఇన్ఈక్వాలిటీకి దారితీస్తూ ఉంది సో పెట్టుబడిదారులకు వాళ్ళు బ్యాంకులను ముంచితే రైట్ ఆఫ్ చేస్తారు వాళ్ళ లోన్లు మాఫీ సర్కారే జనం పైసలు తీసుకొచ్చి మాఫీ చేస్తారు ఇట్లా కొన్ని లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసారు ఇంకా అదనంగా ఈ పారిపోయిన లలిత్ మోడీ బిలిత్ మోడీ వీళ్ళంతా ఇంట్లో ఒక్క బీసోడు లేడు ఈ పోయిన వాళ్ళ దాంట్లో మనకి ఆ సోయి కూడా లేదు లోన్ ఇక ఇంకొక లెక్కను మనం చూడాల్సినటువంటి లెక్క వచ్చింది బీసీ ప్రజలారా ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి 30th రిపోర్ట్ ఓబీసీ వెల్ఫేర్ పార్లమెంటరీ కమిటీ సబ్మిటెడ్ ఆన్ 8/2/2024 ఎట్ లోక్సభ అండ్ రాజ్యసభ యాజ్ పర్ డేటా ఆఫ్ 72 మినిస్ట్రీస్ డిపార్ట్మెంట్ 1/1/21 రోజు నాటికి భారతదేశంలో బీసీల జనాభానే ఎక్కువ 60% వరకు బీసీల జనాభా ఉంటుంది అయితే వీళ్ళకు 27% రిజర్వేషన్ ఉంది 27% రిజర్వేషన్ ఈ బీసీలకు అమలైందా వాస్తవానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో 27% మంది బీసీలు ఉన్నారా అని ఒక్కసారి రిపోర్ట్ తీస్తే దాదాపు మొత్తం ఉద్యోగస్తుల సంఖ్య 18,92,059 మంది మొత్తం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అందులో ఓబీసీలు ఎంతమంది అంటే 4,15,799 మంది ఉన్నారు అంటే ఎంత పర్సెంటేజ్ ఉన్నారు 21% ఉన్నారు ఎంత తక్కువైంది 6% అంటే 1,00,000 ఉద్యోగాలు బీసీలకు దక్కలే ఇంకా 27% కూడా అమలు కాలేదు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 1,00,000 అమలు కాలే ఇప్పుడు ఇంకా బీకింది ఇంకా ఈడబ్ల్యూఎస్ వచ్చింది కదా ఈ ఇళ్ళకేనే మళ్ళా కోత దాదాపుగా 1,00,000 ఉద్యోగాలు ఓబీసీల ఉద్యోగాలు అక్కడ ఆగమైపోయినాయి ఇక్కడ లేరు అట్లా అసలు యాక్చువల్ గా ఉన్నదే తక్కువ అసలు యాక్చువల్గా 27% అనేది అద్భుతమేం కాదు అసలు 27% అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం గతంలో ఇచ్చింది అది అసలు యాక్చువల్గా ఉన్నదేమో 60% ఉన్న వాళ్ళకి 27% ఇస్తే అదే మహాప్రభు అనుకుంటే అందులో కూడా అది కూడా కోత పెట్టేసింది కథమైంది ఇగో ఇక్కడ చూస్తే మనకు యాక్చువల్గా 18,92,059 ఉద్యోగాలలో 5,10,856 ఉద్యోగాలు రావాలి కానీ ఎంత తక్కువ వచ్చినాయి 95,057 ఉద్యోగాలు తక్కువన్నాయి ఇంకా 1,00,000 ఉద్యోగాలు తక్కువన్నాయి షార్ట్ ఫాల్ చూసుకో ఇగో సెంట్రల్ సిటీలలో చూసుకుంటే బీసీల పరిస్థితి ఇంత దారుణంగా అయితే ఈ ఉద్యోగాలలో కూడా ఈ ఉన్న వాళ్ళందరూ కూడా కింది స్థాయి ఉద్యోగులు ఎక్కువ ఉంటారు అయ్యే దీంట్లో కూడా ఇగో ఏది సఫాయి కర్మచారి వాళ్ళే ఉంటారు ఎక్కువ మళ్ళా ఇగో ఇది చూడరేవు సఫాయి కర్మచారులు చూడు సఫాయి కర్మచారులు 35,110 ఉంటే బీసీలు 6,280 ఉన్నారు ఇలా మంచిగా ఉన్నారు ఇక గ్రూప్ సి ఉద్యోగాలలో దాదాపుగా 3,68,101 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ గీన్నే
గ్రూప్ సిలోనే ఈ బుడ్డ ఉద్యోగాలు. పెద్ద ఉద్యోగాలు అసలు మన దరి కూడా చేరలే. ఇట్లనే ఊకుంటే ఈ 1,00,000 బీకినాయి. మనం ఇప్పటిదాకా ఓట్లు గుద్దుకుంటూ వచ్చినాం. ఇప్పటిదాకా ఎవరు నాకు ఒక ఆయన పంపిండు, మెజారిటీ బీసీలు రెడ్లకు వెలమలకు ఓట్లేసి వాళ్ళ దగ్గరికి పోయి హక్కుల కోసం డిమాండ్ చేస్తారట. వాళ్ళని సీట్లో కూర్చున్నబెట్టి వీళ్ళు హక్కుల కోసం డిమాండ్ చేస్తారట. ఓ మిత్రుడు పంపిండు నాకు, అది ఉంటే చూస్తా. ఎంత సిగ్గుపడే ముచ్చటంటే ఇటు పిల్లల ఉద్యోగాలు పోతాయి, వాళ్ళ జీవితాలు పోతా ఉన్నాయి. ఇవన్నీ పోతా ఉన్నటువంటి సందర్భంలో అసలు పైన అనడానికి వీల్లేదు. అసలు అననికి కాదు, మనకు సోయి ఉంటే కదా నడుస్తుంది. అట్లా ఎంత ఘోరాతి ఘోరమైనటువంటి విషయం అంటే, ఇగో శ్రీకాంత్ అని ఆయన మెజారిటీ ప్రజలైన బీసీలు తమ ఓట్లు రెడ్డి వెలమ కులాలకు వేసి వారిని రాజ్యాధికారంలో కూర్చోబెట్టి వారి దగ్గరనే మన రాజ్యాంగబద్ధ హక్కుల కోసం యాచించడం దౌర్భాగ్యం. చెన్నా శ్రీకాంత్ బీసీ. మన కాడున్నటువంటి ఓట్లను వాళ్ళకేసి అయ్యా మాకు హక్కులు ఇవ్వండి అని అడుక్కోవడం, దానికోసం పోరాటం చేయడం. ఎంత పెద్ద మ్యాటర్ ఇది, మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే మనకు కూడా సోయి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఇప్పుడు వీసీల నియామకం ఉంది. వీసీల నియామకంలో తర్వాత యూనివర్సిటీలో ప్రొఫెసర్ల నియామకంలో ఎంత చాకచక్యంగా అప్పర్ క్యాస్ట్కు సంబంధించిన కొంతమంది ఎట్లా చక్రాలు తిప్పబోతున్నారో చూడరి. ఒక మంత్రి గారట మూడు నాకు ఇస్తే నేను మన 3 రెడ్లకు ఇస్తా అని చెప్పని అంటుండట. వీసీ పదవులు మూడు అన్నట్టు ఆయనకు 3 అన్నట్టు ఆయనకి ఇస్తే అవి చేస్తారట. చాలా ప్రమాదంలో ఉంది బీసీ యువకులారా. బీసీ ఎంత అంటే మనకు తెలవకుండానే మన కాళ్ళను నరికేస్తా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇవాళ రాబోతున్నది బీసీఏ, బీసీ వాదమే, బీసీ రాజ్యమే నిలబడబోతా ఉంది. దయచేసి నేను చెప్పేది ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం ఇక్కడ చాలా పెద్ద నీతి ఉంది. మెజారిటీ ప్రజలైన బీసీలు తమ ఓట్లు రెడ్డి వెలమ కులాలకు వేసి వారిని రాజ్యాధికారంలో కూర్చోబెట్టి వారి దగ్గరనే మన రాజ్యాంగబద్ధ హక్కుల కోసం యాచించడం దౌర్భాగ్యం. ఇంతకు మించిన నీ ఓటు తీసుకుపోయి అలకేసి అయ్యా నాకు హక్కులు, నాకు ఉద్యోగాలు అని అడుక్కోవడమా? ఇంతమంది మీరు పీడికేడున్నటువంటి వాళ్ళ కోట్లేసి బిచ్చగాల లెక్క అడుక్కుంటా ఉన్నారు అనేది దీని భావన. సో ఇట్లా ఉద్యోగాల విషయంలో ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల చిట్టా కూడా నా దగ్గర ఉంది. ఎప్పుడు 1952 నుంచి ఉంది ఆ చిట్టా. ఆ బుక్ ఉండేగా, ఇంత దొడ్డ బుక్, అలా మొత్తం ఉంది. అసలు మీకు ఒకటి తెలుసా, బీసీలో ఉన్నటువంటి ఒక కులము మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు లేదా 5 లక్షల ఉద్యోగాలు ఉన్నాయో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో, ఆ కులానికి ఒక్క చెప్రాసిన ఒకరు కూడా లేదు, ఒక్కరు కూడా లేరు ఆ కులం. అవి అంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నాయి బీసీ కులాలు. సో అందులో ఇక్కడ ఈ 1,00,000 ఉద్యోగాలు భర్తీ కావాల్సినటువంటి అవసరం ఉండే. ఈ 1,00,000 ఉద్యోగాల కోత ఎందుకు పడ్డది బీసీలకు? ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు అయితేనేమో వాళ్ళకు జనాభా దామాంశ ప్రకారం వాళ్ళకి ఇచ్చేటువంటి రిజర్వేషన్లు అవి 100% అమలు అవుతున్నాయి. కానీ బీసీలే 1,00,000 ఉద్యోగాలు కోల్పోయారు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. ఎవరు బాధ్యత వహించాలి దీనికి? ఉన్నాయి 5 లక్షలు అంటే అలాగే. మళ్ళీ నేను బీసీ అని చెప్తాడు కదా, ఎవరు? నేను ఓబీసీ అని చెప్తాడు నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు మీరైనా ఎవరైనా మా కొంపలు ముంచేటోళ్ళే మీరు. మాకు ఇది పరిష్కారం కాదు, రాజకీయమే పరిష్కారం మాకు. మీ కుర్చీలు కూలితే తప్ప మా వాళ్ళు కుర్చీలకి ఎక్కరు. ఇది మాకు అర్థమైనటువంటి లెక్క. కాబట్టి రాజకీయ పరమైనటువంటి ఇవాళ కేంద్రంలో బీసీ కాన్సీరామ్ చెప్పిండు కదా అప్పట్లో 42 ఏది ఈ మండల్ అమలు కరో నైతో కుర్చీ ఖాళీ కరో అని చెప్పిండు. మండల్ రిపోర్ట్ని అమలన్న చేయి, లేకపోతే కుర్చీ అన్న ఖాళీ చేయని చెప్పిండు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో భారతదేశం మొత్తంలో బీసీ ముఖ్యమంత్రి కానీ ఒకే ఒక్క రాష్ట్రం ఏపీ తెలంగాణ, ఈ ఉమ్మడి మొత్తం ఎంటైర్ భారతదేశంలో. ఇక చూద్దాం మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే వెలుగు దినపత్రిక ఇంకా ఎన్ని రోజులు మభ్య పెడతారు మమ్మల్ని, ఇంకా ఎన్ని రోజులు మా పిల్లల నోటికాడి బుక్ ఎత్తుకపోతారు. ఇవాళ ఇదే వెలుగు దినపత్రికలో 2వ పేజీలోకి రారి, గ్రూప్ 1 పోస్టుల్లో రిజర్వేషన్లు ఎలా అమలు చేస్తారు,
టీజీపీఎస్సీకి హైకోర్టు నోటీసులు. గ్రూప్ 1 పోస్టుల భర్తీలో రిజర్వేషన్లను నిబంధనల ప్రకారం అమలు చేయకపోవడంపై టీజీపీఎస్సీకి ప్రభుత్వానికి గురువారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను సెప్టెంబర్ 27వ తేదీకి వాయిదా వేసింది. గ్రూప్ 1 పోస్టుల భర్తీకి సంబంధించి జీవో 55కు సవరణ తీసుకువస్తూ జారీ చేసిన జీవో 29 సవాల్ చేస్తూ సికింద్రాబాద్ చెందిన ఎం హనుమాన్ మరో 3 హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె శరత్ గురువారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ గ్రూప్ 1 మెయిన్స్ కు 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అసలు ఏంది దీని కథ అంటే, ఇక్కడ జరుగుతున్నది ఎంత అన్యాయం జరుగుతుందంటే ఈ బీసీ బిడ్డలు గమనించాలా. ఎందుకంటే మనది కాదులే అని అనుకుంటారుగా, మనదే పోయేదంతా. ఇక్కడ 1:50 రేషియోలో తీస్తారట. మొత్తం ఉన్న పోస్టులు ఎన్ని? 563 పోస్టులు ఉన్నాయి కదా. 1:50 అంతే కదా. అంటే మొత్తం ఎంతమంది రావాలి చూడు, క్యాలిక్యులేటర్ తీయే. మొత్తం ఎంతమంది రావాలి శ్యామ్? 25,000 మంది దాదాపుగా. 25,000 563 150 మంది అభ్యర్థులు రావాలి అంతే కదా. ఇక్కడ జరుగుతున్న తతంగం ఏంటంటే, ఇప్పుడు ఇందులో రిజర్వేషన్ 27% ఎవరికి? బీసీ. ఎస్సీకి ఎంత? 15. ఎస్టీకి 6 ఉల్టా రాసుకొచ్చిందా? పదిహేను 7. ఇక్కడ చూడు తమాష ఎట్లుంటుంది అయ్యా. ఈడబ్ల్యూఎస్ 10% కదా, 10% ఈడబ్ల్యూఎస్. ఓకే, అంతే. ఇప్పుడు 60% దాదాపుగా రిజర్వేషన్ కదా. అయితే ఇంతమందిని పిలవాలి కదా. ఇప్పుడు టాప్ వచ్చిన ఇంతమందిని ఇప్పుడు బీసీలో ఓపెన్ కేటగిరీలో పిలుస్తారు కదా. ఓపెన్ కేటగిరీలో వీళ్ళందరినీ దాదాపు 28,150 మందిని టాప్ వాళ్ళని పిలుస్తారట. టాప్ వాళ్ళని పిలిస్తే మరి ఇక్కడ బీసీలకు సంబంధించి ఈ టాప్ ఓపెన్ లో వచ్చేటోన్ని, ఓపెన్ కేటగిరీలో వచ్చేటువంటి బీసీ వన్ని తీసుకొచ్చి బీసీ రిజర్వేషన్ లేసి ఇగో ఇదే జరుగుతుంది. ఇప్పుడు ఓపెన్ ఓపెన్ పంపించేసి మిగతా వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి. అట్లా కాదట. ఓపెన్ కి ఇప్పుడు ఓపెన్ లో బీసీ వాడు ఉన్నా కూడా ఇప్పుడు బీసీ వానికి 1వ ర్యాంక్ వచ్చింది అనుకో, వీడిని తీసుకొచ్చి బీసీ కోటాలో కలుపుతారట. వీడు జనరల్ లో కొట్టుకునేటువంటి హక్కు ఉన్నటువంటి వాడు జనరల్ లో వచ్చి, కానీ బీసీలో కలిపి ఈయనకి 27%. ఇగో ఇది జరుగుతున్న కుట్ర. దీని ద్వారా ఏం చేస్తారంటే మళ్ళా వీళ్ళే అప్పర్ క్యాస్టే అన్ని ప్రధాన ఉద్యోగాలు ఇవి గ్రూప్ 1 ఉద్యోగాలు అంటే డిఎస్పీలు, అడిషనల్ కలెక్టర్లు, ఇప్పుడు రేపు వీళ్ళు ఏంది ఐఏఎస్ ఐపీఎస్ అవుతారుగా. ఇగో ఈ ఉద్యోగాలు చిన్నాభిన్నం చేసే ప్రయత్నంలో ఉన్నారు. రాష్ట్రంలో అత్యున్నత ఉద్యోగాలు ఇవి. ఇగో ఈ రిజర్వేషన్ ప్రకారం పోతారు. దీని ద్వారా అంటే నీవు ఎంత కష్టపడి 1వ ర్యాంక్ సంపాదించినా కూడా నువ్వు బీసీ కేటగిరీలకు రావాలి. ఇది తప్పు. అందుకే హైకోర్టు నువ్వు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తలేవు అని చెప్పింది. హైకోర్టు నువ్వు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తలేవు అని హైకోర్టు చెప్పింది. అందుకోసమే ఇది మన బీసీ ప్రజలు ఏమనుకుంటారు అంటే మనకేం తీరాదు ఏమైతే అనుకుంటారు. ఇది కథ. ఆఫీసర్ లేకపోతే నీకు పనే కాదు. నీవు 30 ఏళ్ల పాటు ఇప్పుడు వాళ్ళు వచ్చి కూర్చుంటే ఏం చేస్తావు, ఏం చేయగలుగుతావు? మళ్ళా 30 ఏళ్ల తర్వాత నీకు ఆ ఉద్యోగం ఖాళీ అవుతుంది. 30 ఏళ్ల తర్వాత. అప్పటి వరకు రాముడేవుడో రాకాసుడేవుడో. ఈ రకంగా ఈ ఉద్యోగాలను కొల్లగొట్టే పనిలో ఉన్నారు. మెజారిటీ ఉద్యోగాలను కొల్లగొట్టే పనిలో ఉన్నారు. నువ్వు ఎంత చేసుకున్నా ఇంకా బీసీ వాళ్ళకి వచ్చేది ఎంత? బీసీ బి వాళ్ళకి 37.
ఇక్కడ ఇక ప్రతి కేటగిరీలో 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయడంలో టీజీపీఎస్సీ నిబంధనలు పాటించలేదు. ప్రతి కేటగిరీ అంటే బీసీడీలో ఇగో ఇంతమందిని పిలవాలి, బీసీబీలో ఇగో ఇంతమందిని పిలవాలి. ఇప్పుడు ఇక్కడ ఉంది ఏది బీసీబీ ఉంది, 37 ఉద్యోగాలు ఉన్నాయి. 37 ఉద్యోగాలు ఇంటూ 50 అంతమందిని పిలవాలి. కానీ వీళ్ళందరినీ ఓపెన్ కేటగిరీలో గుంజుకపోయి తక్కువ ఏమైనా పడితే తీసుకొస్తారట వాళ్ళకి. దీంతో ఏమైతుందంటే యాక్చువల్ గా కొంపలు మురుగుతున్నాయి. బీసీలో ఎవరైతే ఇప్పుడు అంటే రిజర్వేషన్ ద్వారా ఇక్కడికి రావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ రాకుండా పోతున్నారు, ఓపెన్ వాళ్ళు వచ్చేసి అక్కడ కూర్చుంటున్నారు. అది మనకు తెలియకుంటేనే మన కొంపలు అంటుకుంటున్నాయి. జరా బీసీ యువకులారా తస్మాత్ జాగ్రత్త, ఆలోచించుకోండి. టీజీపీఎస్సీకి కూడా చెప్తా ఉన్నాం, మీరు మహేందర్ రెడ్డి గారు మీరు మీ ఆలోచనలు అప్పర్ క్యాస్ట్ పిల్లలకు అనుకూలంగా ఉంటే ఇక్కడ ఎవడు ఒప్పుకుంటోడు లేడు. ప్రతిదీ మేము అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకొని మా ఆఫీసర్లే ఉండాలి, రేపు పొద్దుగల 30 ఏళ్ళకు మేము ఇక్కడ బీజాలు వేసిపోతామంటే కుదరదు. మీరు మీ 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 అప్పర్ క్యాస్ట్కి సంబంధించినటువంటి ఆలోచన అక్కడ ఇంప్లిమెంట్ చేయకండి. అక్కడ ఒక రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంది. ఇక్కడ బీసీ బిడ్డలకు అన్యాయం జరిగితే మళ్ళా ఇందులో కూడా బీసీలో ఎన్నున్నాయో చూడు. నీకు రోస్టార్ విధానంలో కూడా మోసమే జరిగింది. ఓపెన్ ఎందుకు రావద్దు అంటున్నా నేను. నువ్వు ఓపెన్ లో వచ్చినా బీసీవే అట్లెట్లుంటది లెక్క. అదే జరుగుతా ఉంది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకుండా చమత్కారాలు చేస్తా ఉన్నారు, చమత్కారాలు. ఇది బీసీ యువకులారా తస్మాత్ జాగ్రత్త. బీసీ నిరుద్యోగులారా, కేంద్ర ప్రభుత్వంలో 1,00,000 ఉద్యోగాలు వచ్చేది ఉంటే దాన్ని అట్లా పెండింగ్ పెట్టిరు. 1,00,000 ఉద్యోగాలు షార్ట్ ఫాల్ ఉంది ఇంకా కేంద్ర ప్రభుత్వంలో. రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి రిక్రూట్మెంట్ లో ఈ రకమైనటువంటి వ్యత్యాసం, మోసం ఉంది. ఇవి మరో 30 ఏళ్ల పాటు మన కొంపలు అంటించే ముచ్చట్లు. అందుకోసమే నేను బీసీ యువకులకు చెప్తా ఉన్నా, బీసీ నిరుద్యోగులకు చెప్తా ఉన్నా, సాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి, గౌడ, పద్మశాలి, ముదిరాజు, వడ్రంగి, నాయి బ్రాహ్మణ అందరికి చెప్తా ఉన్నా, ముదిరాజులకు చెప్తా ఉన్నా, మన కొంపలు అంటుకుంటున్నాయి. మనము విడిపోయి ఉన్నాం కాబట్టే మనని చుచ్చు ఓపిస్తుర్రు. నువ్వు బీసీగా ఫీల్గా, కులంగా కాదు, బీసీగా ఫీల్గా మొత్తం నీకు జరుగుతున్నటువంటి అన్యాయం నీ కళ్ళ ముందు పిక్చర్ కనిపిస్తుంది. ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ద్వారా ఉద్యోగాలు కొట్టేసుకొని రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకుండా ఉద్యోగాలు ఎవరికన్నా వచ్చినా కూడా మన పిల్లలకు మోతాదే. ఇక వాడు కష్టపడి ఏ ర్యాంక్ వచ్చినా బీసీ కేటగిరీ. నో, ఇది తప్పు. ఓపెన్లో వచ్చినటువంటి బీసీ వాడికి ఓపెన్లోనే ఉద్యోగం ఇవ్వాలి. అవుతుంది ఎన్నడో అవుతుంది. ఇవి చేస్తూ ఉంటే, ఈ తిర్రి పనులు చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఏదో ఒకనాడు మంచిగానే అంటుకుంటుంది. రైట్. ఇక అంబానీని మించిన అదాని రూపాయలు 11.6 లక్షల కోట్లకు పెరిగిన సంపద. రెండో ప్లేస్ లో ముఖేష్ సంపద 10.14 లక్షల కోట్లు. సంపదలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీని అదాని గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ అదాని దాటేశారు. అదాని సంపద 11.6 లక్షల కోట్లకు పెరగడంతో ఆయన దేశంలో ధనవంతుల జాబితాలో ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు. 10.14 లక్షల కోట్లతో ముఖేష్ అంబానీ రెండో ప్లేస్ లోకి పడిపోయారు. గత 10 ఏళ్లలో గౌతమ్ అదాని సంపద 44,000 కోట్ల నుంచి 11.6 లక్షల కోట్లకు పెరగడం విశేషం. గత 10 ఏళ్లలో గౌతమ్ అదాని సంపద 44,000 కోట్ల నుంచి 11.6 లక్షల కోట్లకు పెరిగిందంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎంత కృషి చేస్తే ఈ స్థాయికి దిగలుగుతాడు. హురున్ 2023 రిచ్ లిస్ట్ లో హెచ్సిఎల్ ఫౌండర్ శివన్ ఆడార్ ధనవంతుల జాబితాలో 3వ ప్లేస్ లో నిలవగా సిరమ్ ఇన్స్టిట్యూట్ అధినేత సైరన్ పూనావాలా 4వ ప్లేస్ లో ఉన్నారు. ఒక 10 సంవత్సరాలలోనే, అంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన రోజు నుంచి ఇప్పటి వరకు దాదాపు 11 లక్షల కోట్లు సంపాదించిండు ఈయన అదాని. 11 లక్షల కోట్లు. ఎంత సహకరించకపోతే 11,60,000 కోట్లు అంటే ఒక రకంగా 2 తెలంగాణ రాష్ట్రాలు ఉన్న అప్పుకు ఉంటది కదా, తెలంగాణ రాష్ట్రం ఉండదు కదా, 2 సార్లు అప్పు కట్టేయచ్చు, అప్పు మొత్తం కట్టేయచ్చు వడ్డీతో సహా. ఇగో ఇది 2 సార్లు జియో కస్టమర్లకు 100 GB క్లౌడ్ స్టోరేజ్ ఫ్రీ ఇచ్చిరట. ఈ జియోది మీకు ఎరికే కదా, మోసమే అది. జియో కథ మీకు ఎరికే కదా. ఒకటి సర్కస్ ఆడిస్తుండట, సర్కస్ ఆడించుకుంటా పరదాలు కట్టిండు చుట్టూ.
50 రూపాయలు టికెట్ పెడితే ఎవడు వస్తలేట. ఏమో ఎట్లా చేయాలరా ఎవడు వస్తలే అంటే నేను చూసుకుంటా అని చెప్పి ఫ్రీ అని చెప్పినట. సర్కస్ ఫ్రీ అనగానే ఓ మంది అంతా వచ్చి నిలబడ్డారు. మంచిగా ఇక మంది అంతా నిండిపోగానే గేట్లు అన్ని మూసేసిరు. షో స్టార్ట్ అయింది. తాళాలు వేసేసిరు గేట్లకి. వేయగానే ఆ సర్కస్ ఆడిచ్చేటోడు ఏం చేసిందంటే, అరే పులిని ఇడిచిపెడుతున్నా, బయటికి పోవాలనుకుంటేనే 100 రూపాయలు కట్టిపోరి, 100 రూపాయలు కట్టి మీరు బయటికి పోరి, లేకపోతే మీ పని చేస్తుంది పులి అన్నదట. తలా 100 ఇచ్చి బయటికి వెళ్ళి వచ్చి. ఇగో ఇదే జియో. వాడు ఫస్ట్ ఫ్రీ 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 అన్నాడు. కథం ఇప్పుడు చూడ్రి ఎట్లుందో కథ. కావాల్సినంత గుంజుతున్నారు అందరు కుంభక్కయ్యను. మళ్ళా ఇది కూల్చివేతల సర్కార్ అని చెప్పేసి హరీష్ రావు అంటుండు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం కాదని కూల్చివేతల ప్రభుత్వం అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. హైదరాబాద్ బ్రాండ్ సహా అన్నింటినీ కూల్చివేస్తున్నారన్నారు. హైడ్రా పేరిట డ్రామాలు ఆడుతున్నారన్నారు. ఈయన కూల్చేసినట్టు ఈయనే ఉన్నట్టున్నాయి. ఫస్ట్ ఈయనే ఉంటాయి. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ క్లిక్ చేయాల్సిందిగా మీ అందరూ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అలాగే షేర్ కూడా చేయండి. మీ వాట్సాప్ గ్రూప్లో అక్కడిక్కడ షేర్ చేయండి. బీసీ ప్రజలారా మీరు ఎక్కువగా కొద్దిగా దృష్టి పెట్టండి. అంటే అన్యాయం జరుగుతుంది అనుకున్నారు అందరు కూడా సపోర్ట్ చేయొచ్చు. అట్లేం లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ తర్వాత బీఎస్సీలో కూడా ఇదే విధమైనటువంటి విధానాన్ని అమలు చేయటం కుట్ర జరుగుతుంది. అన్ని చోట్ల చేస్తారు. ఇప్పుడు నువ్వు వీసీల నియామకం చూడు ఎట్లుంటుందో, యూనివర్సిటీలలో రిక్రూట్మెంట్ చూడు ఎట్లుంటుందో. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు. ఇక్కడ కాకతీయ యూనివర్సిటీలో ఆయన పేరు నరసింహారెడ్డి ఏదో ఉంది, రిజిస్ట్రార్ కొల్లగొట్టి పారేస్తున్న ఉద్యోగాలు మొత్తం అప్పర్ క్యాస్ట్ పిల్లల కోసం. శాతవాన యూనివర్సిటీలో తీస్తారు, అన్ని యూనివర్సిటీలో తీస్తారు. ఎందుకంటే నీకు సోయి లేదు కదా. సోయి లేకపోతే ఇదే ఉంటుంది పరిస్థితి. దయచేసి మార్నింగ్ న్యూస్ని దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టు చూడండి మిత్రులారా. ఎందుకంటే చాలా కీలకమైనటువంటి అంశాలు మీ మధ్యలో చర్చకు పెడతా ఉన్నాం. మీ మధ్యలో ఇక సీఎం అన్నకు నోటీసులు. హైదరాబాద్ మాదాపూర్లోని అమర్ సొసైటీలో తిరుపతి రెడ్డికి ఇల్లు, అది దుర్గం చెరువు FTL పరిధిలో ఉందని తేల్చిన అధికారులు నెల రోజుల్లోగా స్వచ్ఛందంగా కూల్చివేయాలని రంగారెడ్డి కలెక్టర్ నోటీసులు, లేదంటే తామే కూల్చివేస్తామని హెచ్చరిక. దుర్గం చెరువు FTL బఫర్ జోన్ పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన మొత్తం 204 మందికి నోటీసులు. లిస్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు సినీ వ్యాపార ప్రముఖులు, IAS IPS ఆఫీసర్లు కూడా ఉన్నారట. IAS ఆఫీసర్లు కూడా ఉన్నారట ఇందులో. ఈ బఫర్ ఏది FTL లో చెరువుల భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వాళ్ళపై అధికారులు కొరడా జుల్పిస్తున్నారు. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి సొంత అన్న తిరుపతి రెడ్డికి సైతం నోటీసులు అందజేశారు. హైదరాబాద్ మాదాపూర్లోని అమర్ సొసైటీలో 600 గజాల్లో తిరుపతి రెడ్డికి ఇల్లు, ఆఫీస్ ఉంది. అయితే తిరుపతి రెడ్డి ఇల్లు దుర్గం చెరువు FTL పరిధిలో ఉందని అధికారులు ఆయనకు నోటీసులు అందజేశారు. రంగారెడ్డి కలెక్టర్ పేరుతో ఉన్న ఆ నోటీసులను శేర్లింగంపల్లి రెవెన్యూ అధికారులు తిరుపతి రెడ్డికి అందజేశారు. వాల్టా చట్టంలోని సెక్షన్ 23(1) ప్రకారం నోటీసులు జారీ చేస్తున్నట్టు పేర్కొన్నారు. 30 రోజుల్లోగా అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఆదేశించారు, లేదంటే తామే కూల్చివేస్తామని హెచ్చరించారు. అంటే సీఎం అన్నకు నోటీసులు ఇచ్చినాం, ఆయన ఇల్లే కూల్చబోతున్నాం మీ ఎంత అనేటువంటి ఒక వార్త. అయితే విషయం ఏంటంటే ఇది అక్రమ నిర్మాణమే. ఇప్పుడు ఈ FTL పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఇల్లు దాదాపు 200 చిల్లర ఉన్నట్టున్నాయి, 204 ఇండ్లు, ఇవన్నీ అక్రమ నిర్మాణాలే. ఈ అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చినటువంటి అధికారులపై పని చేయాలి, కఠిన చర్యలు తీసుకోవాలి. కఠిన చర్యలు తీసుకుంటే ఇంకోటి ఆ పని చేయడిగా వాళ్ళని జైలు వేయాలి. ఉద్యోగం నుంచి తీసేసుడు కాదు, తీసుకుపోయి జైల్లో పడేయాలి. వాళ్ళని జప్తు చేయాలి. అక్రమం అయితే కూల్చేయండి. నేను కొన్నప్పుడు FTL పరిధిలో ఉందని తెలియదు తిరుపతి రెడ్డి, కాస్త టైం ఇస్తే సామాన్లు తీసుకొని బయటకు వెళ్తానని వెళ్ళడి. సో బాజప్తా నా ఇల్లు అక్రమం కూల్చేరి, నాకేం ఇబ్బంది లేదు, సామాన్లు తీసుకొని వెళ్తా, టైం ఇవ్వండి అని చెప్తా ఉన్నాడు. రైట్. ఇక అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై కేసులు 6గురిపై నమోదు చేయాలంటూ సైబరాబాద్ CPకి హైడ్రా కమిషనర్ సిఫార్సు చేసిండు. ఇప్పుడు ఉంది చూడు తమాషిగా. ఇప్పుడే ఇక చాలామంది అధికారులు ఇంకా లంచాల మత్తు వీడతలేరు. నేను చెప్తా ఉన్నా, ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో DPO గారు మీరు కొద్దిగా పద్ధతి మార్చుకోండి, మీ మీద విపరీతమైన లంచాల ఆరోపణలు వస్తూ ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా DPO గారికి చెప్తా ఉన్నా, నీ వసూళ్ళు, నీ కథ, నీ లెక్క చిట్టా మొత్తం వచ్చింది. నువ్వు పని చేస్తేనేమో చెయ్యి ప్రజలకు, లేకపోతే ఖచ్చితంగా నువ్వు ఎన్నడో ఉన్నాడు ACBకి దొరుకుతావు. హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక. ఆఫీసర్లపై నిఘా పెట్టాలని
ఏసీబీ విజిలెన్స్ ఆదేశం. హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కొందరు అధికారులు హైడ్రా పేరుతో బెదిరింపులకు దిగుతూ వసూళ్లకు పాల్పడుతున్నారని, అలాంటి వాళ్ళ తాటా తీస్తామని చెప్పారు. ఆఫీసర్లపై నిఘా పెట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం సీఎంఓ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. అక్రమ నిర్మాణాలను చూపి బెదిరిస్తూ కొందరు అధికారులు భారీగా వసూలు చేస్తున్నారని మా కంప్లైంట్స్ అందాయి. గతంలో ఇచ్చిన నోటీసులు 2-3 ఏళ్ల కిందటి ఫిర్యాదులను అడ్డుపెట్టుకుని కొన్ని చోట్ల రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. అలాంటి అధికారులపై నిఘా పెట్టాలని ఏసీబీ విజిలెన్స్ అధికారులను ఆదేశించారు. హైడ్రా పేరుతో వసూలకు పాల్పడుతున్నట కొంతమంది అధికారులు. మేము చూసుకుంటాం, మేము కవర్ చేస్తాం, తేపో పైసలు అంటారట. కవర్ చేస్తే కవర్ చేస్తారు. అటువంటి వాళ్ళని ఏసీబీకి పట్టించండి. ఎవడన్నట్లు వస్తే ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించే పరిస్థితి లేదు. అక్రమ నిర్మాణాలను ఖచ్చితంగా కూలగొట్టుడే, అది ఎవరిదైనా పర్వాలేదు. మహబూబ్ నగర్ లో కూల్చివేతలు. మహబూబ్ నగర్ లో ఆక్రమణలపై రెవెన్యూ ఆఫీసర్లు చర్యలు ప్రారంభించారు. కబ్జాలపై నెల రోజులుగా విచారణ జరిపిన ఆఫీసర్లు మొత్తం 78 ఇండ్లకు ఎలాంటి పర్మిషన్లు, పట్టాలు లేవని తేల్చారు. దీంతో గురువారం తెల్లవారుజామున కూల్చివేతలు ప్రారంభించారట. ఎల్ఎండి ఏరియాలో ఆక్రమణల తొలగింపు. కరీంనగర్లోని ఎల్ఎండి సమీపంలో జాగాలు కబ్జా చేసి అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను అధికారులు గురువారం కూల్చివేశారు. ఈ ఆక్రమణదారులు స్థానికులు అడ్డుకోవడంతో అక్కడ కొంత ఘర్షణ వాతావరణం నెలకొందంట. హైడ్రాకు మరిన్ని అధికారాలతో పాటు సిబ్బంది కేటాయింపు. ఓఆర్ఆర్ పరిధిలోని చెరువులు, నాలాల బాధ్యత హైడ్రాకే. గండిపేట, హిమాయత్ సాగర్ రక్షణ కూడా. నోటీసుల నుంచి కూల్చివేతల దాకా హైడ్రా ఆధ్వర్యంలోనే. విధి విధానాల ఖరారుకు సీఎస్ ఆదేశాలు జారీ. హైడ్రాకు మరిన్ని అధికారాలు కల్పించాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న చెరువులు, పార్కులు, నాలాలతో పాటు అన్ని ప్రభుత్వ స్థలాలను కాపాడే బాధ్యతను పూర్తి స్థాయిలో హైడ్రాకి అప్పగించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. గండిపేట, హిమాయత్ సాగర్ చెరువుల పరిరక్షణ కూడా జలమండలి నుంచి హైడ్రా పరిధిలోకి తీసుకురానున్నది. మంచి పని చేస్తా ఉన్నారు. హైడ్రాకి పవర్స్ పెంచురి. హైడ్రా పవర్స్ సింహాన్ని తయారు చేసి దాని గోర్లు వీకకురి. మరి సింహాన్ని తయారు చేసి దాని గోర్లు, దంతాలు లేకుండా చేస్తే వట్టిదే అవుతుంది. ఓయూకు జియో ఫెన్సింగ్ అంట. త్వరలో ఇస్రోతో వర్సిటీ ఒప్పందం. భూముల పరిరక్షణకు సర్కార్ చర్యలు. శాటిలైట్ ద్వారా రోజువారీ ఫోటోలు, ఆక్రమణలను ఎప్పటికప్పుడు గుర్తించే అవకాశం ఉందంట. ఉస్మానియా యూనివర్సిటీ భూముల పరిరక్షణకు రాష్ట్ర సర్కార్ చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా వర్సిటీకి జియో ఫెన్సింగ్ చేయించాలని నిర్ణయించింది. దీని ద్వారా వర్సిటీ బౌండరీలను డిజిటలైజ్ చేయాలన్నారు. దీనికోసం ఇస్రోతో వర్సిటీ చర్చలు జరుపుతుంది. త్వరలోనే ఒప్పందం చేసుకోనున్నది. హైదరాబాద్ సిటీలో ఓయూ, దాని అనుబంధ కాలేజీలకు వందలాది ఎకరాల భూమి ఉంది. వర్సిటీ మెయిన్ క్యాంపస్ కే 1600 ఎకరాల భూమి ఉండగా అందులో కొంత ఆక్రమణకు గురైంది. దీనిపై విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు తరచూ ఆందోళన చేస్తున్నాయి. భూములు ఆక్రమించుకున్న వాళ్ళు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటున్నారు. అయితే విషయం ఏంటంటే, ఎవరు ఆక్రమించిరా? యూనివర్సిటీ భూములను ఎవరు ఆక్రమించారు? అంటే ఆఫీసర్. ఈయన పేరేంది? ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. ఏడుకుండే ఉస్మానియా యూనివర్సిటీ భూములు జడ్జిలు కూడా ఆక్రమించారు. జడ్జిలు కూడా. అవును. ఇగో ఇట్లా ఉస్మానియా యూనివర్సిటీ భూములను ఆక్రమించి అప్పనంగా దోసుకున్నారు. అయితే ఇప్పుడు దీన్ని జియో ట్యాగింగ్ చేస్తారట. ప్రతిరోజు ఆ ఫోటోలు వస్తాయట. ఎవడన్నా కబ్జా పెడుతుండా ఏం కథ అనేది. అదే అసలు యాక్చువల్గా ఇది ఏంటంటే 2400 ఎకరాల భూమి ఉండే ఉస్మాన్ యూనివర్సిటీకి 1600 ఎకరాలు అంటారు. 1600 కూడా లేదు, అది 1400 కూడా ఉంటే ఉండొచ్చు లెక్క. అయితే 1000 ఎకరాల భూమి ఖతం అయిపోయింది. ఇక్కడ రామంతపూర్ పోయింది, అక్కడ ఏది అడిక్మెట్ పోయింది, ఇక్కడ ఏది విద్యానగర్ డిడి కాలనీ ఇక్కడ సైడ్, తర్వాత ఇక్కడ ఏది అదేంది హబ్సిగూడ, తర్వాత అక్కడ తారనాకల, అది అటు అటు మనకు ఏది ఇటు అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా దాకుండేనట. అవును, అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా దాకుండే. తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీ భూములు అక్కడ కూడా ఉన్నాయి. ఇప్పుడు రెడ్డి ల్యాబ్స్ ఆపోజిట్ లో అక్కడ ఉంటది కదా, బేగంపేట అమీర్పేట పోతుంటారు లెఫ్ట్ సైడ్ లో, అక్కడ ఉన్నది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇది ఉంది కదా, ఏది ప్రగతి ప్రజాభవన్ లో కూడా సగం ఉన్నది అలా ఉస్మాన్ యూనివర్సిటీ భూమి ఉన్నది. అవునా? ఆడుకుందా? ఆడున్నది భూమి. ఆ భూములన్నీ కూడా చాలా ఆక్రమణకు గురైనయిపోయినాయి. రైట్. ఇక మార్కెట్ రేటుకే భూసేకరణ కొత్త విధానం అమల్లోకి తేవాలని భావిస్తున్న సర్కార్ R&R ప్యాకేజీలో మార్పులు చేసేందుకు కసరత్తు. రైతులు నష్టపోకుండా తగిన పరిహారం ఇవ్వాలని యోచన. భూసేకరణలో రైతులకు ఇబ్బందులు లేకుండా ముందుకెళ్లాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ప్రభుత్వ ప్రజా అవసరాల కోసం రైతుల దగ్గర నుంచి తీసుకునే భూముల విషయంలో కొత్త విధానం అమల్లోకి తేవాలని భావిస్తున్నది. భూసేకరణకు సంబంధించి బహిరంగ మార్కెట్ రేటుకు అనుగుణంగా రైతులకు పరిహారం ఇవ్వాలని, ఇందుకోసం R&R ప్యాకేజీలో మార్పులు తీసుకురావాలని యోచిస్తున్నది. ఈ విషయమై సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. బహిరంగ మార్కెట్ విలువకు దగ్గరగా
పరిహారం ఉండేలా భూసేకరణ విధి విధానాలు రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. RRR విషయంలో ఇదే పద్ధతి అమలు చేయాలని స్పష్టం చేసినట్టు తెలిసింది. ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న ప్యాకేజీ విషయంలో రైతుల నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతున్నది. దీంతో భూముల విలువను సవరించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. త్వరలో భారత్ డోజో యాత్ర జోడో ఉండే డోజో అంటే ఇది కరాటే కుంఫు ఉంటాయి కదా. రాహుల్ గాంధీ ప్రకటన మార్షల్ ఆర్ట్స్ ను యూత్ కు పరిచయం చేయడమే లక్ష్యమని వెల్లడి. నిన్న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆయన మార్షల్ ఆర్ట్ చేస్తున్నటువంటి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నట్టు ఇట్లా పెట్టి ఇట్లా పడేస్తున్నాడు. మార్షల్ ఆర్ట్స్ ఆయనకు వస్తుంది, అందుకే అట్లా మెయింటైన్ చేస్తాం. ఆయనది ఫేక్ డిగ్రీలు కావు, ఆయన ఒరిజినలే. 4 రోజులు భారీ వర్షాలు ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక. 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. హైదరాబాద్ లో అకస్మాత్తుగా భారీ వర్షాలు పడతాయని వెళ్ళడట. హైదరాబాద్ లో ఇవాళ భారీ వర్షాలు పడే అవకాశం ఉందట. 4 రోజుల పాటు ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. ముందే హైదరాబాద్ అంతా ఇట్లా ఏది ఈత కొడతా ఉంటది ఇట్లా. వరంగల్ హెల్త్ సిటీ టిమ్స్ అంచనాల పెంపుపై విజిలెన్స్ ఎంక్వైరీ. హెల్త్ సిటీ వ్యయాన్ని 56%, టిమ్స్ల వ్యయాన్ని 33% పెంచిన గత బీఆర్ఎస్ సర్కార్. R&B అధికారులపై సీఎం రేవంత్ ఆగ్రహం. ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వాలని ఎన్ఫోర్స్మెంట్ కు ఆదేశాలు జారీ. వరంగల్ హెల్త్ సిటీ టిమ్స్ హాస్పిటల్ నిర్మాణ వ్యయాన్ని భారీగా పెంచడంపై సీఎం రేవంత్ రెడ్డి ఎంక్వైరీకి ఆదేశించారు. అంచనా వ్యయాల పెంపునకు సంబంధించి ఫైల్స్ ఏవి లేకపోవడం, మౌఖిక ఆదేశాల మీదనే అంచనా వ్యయాన్ని అడ్డగోలుగా పెంచడంపై ఫైర్ అయ్యారు. సరైన కారణాలు, పేపర్ వర్క్ లేకుండా ఎట్లా పెంచుతారని హాస్పిటల్ నిర్మాణ బాధ్యతలు చూస్తున్న R&B అధికారులను సీఎం నిలదీశారు. ఈ మొత్తం వ్యవహారంపై ఎంక్వైరీ చేసి తనకు నివేదిక ఇవ్వాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ సివి ఆనంద్ ను ఆయన ఆదేశించారు. ఇక్కడ అంచనాల పెంపు అంటే చాలా మందికి తెలియంది ఏంటంటే, చాలా మందికి తెలవాల్సినటువంటిది, ఇప్పుడు ఒక 900 కోట్లతోటి ఒక దవాఖాన కడదాం అనుకోరు. దాని పేరు టిమ్స్. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అని పెట్టిరు దానికి, ఈ టిమ్స్ హాస్పిటల్. అయితే దీనికి 900 రూపాయలతోని కడుతున్నామని చెప్పి ప్రకటించిన తర్వాత అయిపోయిన తర్వాత ఎవరికి కబర్ లేకుండా ఈ 900 ఏం చేసిరంటే 1500 కోట్లు చేసిరు. ఎవరికి కబర్ లేకుండా నిజంగా ఇది ప్రజా ప్రయోజనాల కోసం పెంచుతున్నామంటే ప్రభుత్వం ముంగడికి వచ్చి మేము 900 దాన్ని 1500గా మార్చి ఇంకా గొప్పగా చేస్తున్నామని చెప్పాలిగా. ఎవ్వరు చెప్పలేదు, సీక్రెట్ గా జరిగిపోయింది. 900 నుంచి 1500 చేస్తున్నామంటే దాని అర్థమైంది ఇందులో 600 కోట్లు మింగబోతున్నారు. 600 కోట్లు మింగిరు ఆల్రెడీ అయిపోయింది. ఈ ఎవరికైతే కాంట్రాక్ట్ వచ్చినాయో ఈ కట్టేటోళ్ళు, ఆయన ఏమంటారంటే సింపుల్ గా, వీళ్ళు రాజకీయ నాయకులు పైసలు అడుగుతారు కదా, పార్టీలు ఇవన్నీ పైసలు అడుగుతాయి కదా. సార్ ఒక ఎలక్షన్స్ వస్తున్నాయి 100 కోట్లు కావాలని అనుకో, ఇస్తా సార్ నాదేముంది, నాకేమో ఇక్కడ కాంట్రాక్ట్ 900 కోట్లు ఇచ్చారు, దాని అంచనా పెంచి 1500 కోట్లు చేయి అనగానే సరే చేస్తాం అనగానే ఇక్కడ 1500 కోట్లు చేస్తే ఈ 600 కోట్లు ఈ రాజకీయ పార్టీల నాయకులు తీసుకుంటారు అన్నట్టు. 400 కోట్ల అంచనాతో స్టార్ట్ అయిన సెక్రటేరియట్ 1600 కోట్లు. ఈ అంచనాలు ఎందుకు పెరుగుతా ఉంటాయంటే ప్రజలారా, ఈ అంచనాల పెంపు అనేది అత్యంత ప్రమాదకరం. 400% పెంచారు. అంచనాల పెంపు అనేది చాలా డేంజర్. నీకు స్కూల్ బడ్జెట్ ఉందనుకో 2000 కోట్లు, ఇది పెరగదు ఎప్పుడు అంతే. ఇది ఎడ్యుకేషన్ బడ్జెట్ ఇంకా తగ్గుతుంది కానీ పెరగదు. అంచనాలు పెరిగాయి దీంట్లో. విద్యా వైద్యం కాడ అంచనాలు పెరిగాయి. ఈ తట్ట పని మట్టి పని కాంట్రాక్ట్ల కాడ పెరుగుతుంది. ఎందుకంటే 1000 కోట్లు కొల్లగొట్టడానికి, 1000 కోట్ల రూపాయలు కొల్లగొట్టడానికి. మీకు గమ్మత్ చూస్తే మీరు ఒకటి, ఈ మొన్న కొడంగల్ ఎత్తిపోతల పథకానికి టెండర్లు పిలిచారు. 4400 కోట్లు 4500 కోట్లతో టెండర్ పిలిస్తే ఎవరయ్యా ఈ టెండర్, ఎవరికి దక్కిన టెండర్లు అంటే మెగా, రాఘవ, ఆ తర్వాత నాగార్జున, ఆ తర్వాత ఎల్ఎన్టీ. వీళ్ళకి ఎట్లిచ్చారు అనుకున్నాం ఇంకా టెండర్లు కూడా. ఈయనకు 1100 కోట్లు, ఈయనకు 1100 కోట్లు కీసులాడుకోకుండా. ఈయనకు 1100 కోట్లు, ఎవరు పౌషారు వాళ్ళకి, ఈయనకు 1100 కోట్లు టెండర్లు ఇచ్చేసారు. వీళ్ళే ఎవరిని పౌషారు వానికి ఇచ్చేసారు అనుకో రాదుగా. అయితే ఎవరు సార్ వీళ్ళంతా? ఈయన కృష్ణారెడ్డి, మెగా కృష్ణారెడ్డి. ఈయన ఎవరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ నాగార్జున కన్స్ట్రక్షన్ ఇది ఆంధ్రోళ్ళది, ఇది మన తెలంగాణదే కాదు, బయటిది.
ఇందులో లోకల్ కాంట్రాక్టర్స్ తెలంగాణ ఉద్యమంలో ఖర్చులు పెట్టుకొని కొట్లాడిన కాంట్రాక్ట్లే రావు. అప్పనంగా ఏమో ఖబరే లేదు, వట్టిగా కొట్టేసుకొని వెళ్ళిపోతూనే ఉంటారు. వీళ్ళు బిడ్డింగ్లు కూడా ఎట్లా వేస్తారు అనుకుంటున్నావు? 4 ప్యాకేజీలు అనుకో, ప్యాకేజీ 1, ప్యాకేజీ 2, దీనికి టెండర్లు వేయాలిగా. ప్యాకేజీ 1 పన్ను 1100 కోట్లు అనగా ఈ 4 టెండర్లు వేస్తారు. ఈ 4 దీనికి టెండర్లు వేస్తారు. ఎట్లా వేస్తారు టెండర్లు? మళ్ళా లెస్కేయాలి, మాట్లాడుకుని వేస్తారు. మాట్లాడి ఉన్నదానికంటే లెస్కేయాలి. 1100 కోట్ల రూపాయలకు ఈ టెండర్ పిలుస్తున్నాం అంటే ఈయన ఏం చేస్తాడు, ఎవరు మెగా ఆయన ఏం చేస్తాడంటే, నేను 1100 కోట్లు కదా, 1050 కోట్లు వేస్తాడు, 1099.9కే చేస్తా అని చెప్తాడు అన్నట్టు. ఈ వర్క్ మెగా ఆయన చేస్తాడు. అప్పుడు ఈయన రాఘవ కన్స్ట్రక్షన్ ఆయన వస్తాడు. వీళ్ళు ముందే బదురుకొని ఇదంతా ఈ ప్యాకేజ్ 1 నీకన్నా, ఇక నీకు కాబట్టి 4 వేయాలి కాబట్టి టెండర్లు 4 వేస్తాం, నీకంటే జర ఎక్కువ వేస్తాం, 1101 రూపాయి వేస్తా అంటారు వీళ్ళు. ఇట్లేసి ఈయన టెండర్ దక్కేటట్టు చేస్తారు. మళ్ళీ 2వ ప్యాకేజీలో సేమ్ ఇది ఉల్టా అవుతుంది. ఇగో ఇట్లా మొత్తం కొల్లగొట్టుకొని ఎవరి కంపెనీలు వాళ్ళు పోతా ఉన్నారు. అసలు వాస్తవానికి కూడా ఇక్కడ చాలా కంపెనీలకు అర్హతలు కూడా లేవు, ఎక్స్పీరియన్స్లు కూడా లేవు. మీరు ఎప్పుడైతే ఈ మట్టి పని తట్ట పని ముట్టుకుంటారో ఇక తలిగినట్టే, పైసలకు తలిగిరన్నట్టు లెక్క. ఇక గుర్తుపెట్టుకోరు మీరు. వరంగల్ హెల్త్ సిటీ ఇప్పటికే చాలా కొన్ని వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు మళ్ళీ వాళ్ళకే బడాబాబులకే పోయినాయి. వాళ్ళే మంచిగా అప్పనంగా మింగుకుంటా దర్పాన్ని ప్రదర్శించుకుంటా కనిపిస్తావు. మళ్ళా ఇగో 56% హెల్త్ సిటీ 56 అంటే 100 రూపాయలతో అయిపోయే పనిని 156 రూపాయలకు తీసుకొచ్చారు అన్నట్టు వీళ్ళు. అయితే మరి 56 మీది 56 ఎట్లా అంటే మింగే కార్యక్రమాలు. ఏది హెల్త్ సిటీ డాక్టర్లను 50 మందిని ఎక్కువ పెడుతున్నామని చెప్పరు. ఆడ సౌకర్యాలు పిల్లరు, ఇవి బెడ్లు, సిమెంట్ ధర పెరిగింది, ఇసుక ధర పెరిగింది, అవినీతి విచ్చలవిడిగా తయారైపోయింది. అటు కేంద్రంలో రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా విచ్చలవిడి అవినీతి తయారైపోయింది. ఈ అవినీతి ఎవరి సొమ్ము ఇదంతా? ఈ పేదోని సొమ్ము. ఈ పేదోని సొమ్ము కాంట్రాక్టర్లు జేబులలో వేసుకొని పోతుర్రు అప్పనంగా. మరి పిల్లలకి పెట్టి భోజనం దగ్గర అక్కడ కూరగాయల ధరలు పెరిగినాయి, రైస్ ధరలు పెరిగినాయి. మన హాస్టల్లో చదువుతున్నటువంటి పోరగానికి 50 రూపాయలకే మెస్ ఛార్జీ మేము భోజనం పెడతామని అంటే ఎట్టడి సరిపోతుందా? దాని అంచనా పెంచాలని 150 చేయరు. 10 ఏళ్ళ నుంచి అదే ఉంటది. ఈడ మాత్రం ఇగో ఇది జరుగుతూ ఉంటది అన్నట్ల. హెల్త్ సిటీ వ్యయాన్ని పెంచిరు, టిమ్స్ల వ్యయాన్ని పెంచిరు. గత బీఆర్ఎస్ సర్కారు ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ చేయమని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసిండు. ఇక ఎర్రవల్లిలో కేసీఆర్ను కలిసిన కవిత స్వాగతం పలికిన కార్యకర్తలు. నిన్న కవిత పోయి వాళ్ళ నాన్నను కలిసింది. ఒకసారి ఆ విజువల్ ప్లే చేద్దాం. ఒకసారి మీకు అవినీతి పైన ఒక చిన్న పోల్ ప్రజలారా, దయచేసి లైక్ బటన్ కూడా క్లిక్ చేయండి. లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి. ఇప్పటి వరకు కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే పేదోనికి మాత్రం ఇప్పటి వరకు ఆ పని పూర్తి కాలే. ఇలా బొక్కసాలు నిండిపోయి ఎవనయ్య సొమ్ము అన్నట్టుగా పంచుకొని తినుకుంటా. ఇగో తెలంగాణలో జరుగుతున్న ప్రాజెక్టులు ప్రజల కోసమా కాంట్రాక్టర్ల కోసమా? మీ ఒపీనియన్ పోల్ చేయండి. సినిమా రావాలంటారు. నా సినిమా ఏం చెప్తారు బాయ్ సాబ్, నాదేముంది. దమ్మున్న లీడర్ మా మల్లన్న జీవిత చరిత్ర ఒక సినిమాగా తెరపైన కనిపిస్తే చాలామంది యువతకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఫస్ట్ ఈ ఓటింగ్లో పాల్గొన్నారు. దీనిలో ఇదే సినిమా రోజు సినిమా నేను ఆయమన్నది. ప్రతిరోజు గంటన్నర సినిమా నడుస్తూనే ఉండే మన తానే. దయచేసి మిత్రులారా ఇది షేర్ చేయండి. ఎందుకంటే
మార్నింగ్ న్యూస్లో నేను కుండబద్దలు కొట్టినట్టే మాట్లాడతా, ఏముందో అదే చెప్తా. ఆయన అపర మేధావి తీన్మార్ మల్లన్నకు మంత్రి పదవి ఇవ్వాలని పెడుతుండవు ఆయన. ఇది ఈ ఇంత మేధావితనాన్ని గుర్తించినోడే కదా మేధావి. రైట్, దయచేసి ఓటింగ్లో పాల్గొనండి. తెలంగాణలో జరుగుతున్న ప్రాజెక్టులు ప్రజల కోసమా కాంట్రాక్టర్ల కోసమా? కాంట్రాక్టర్ల కోసమే అని 89% అని చెప్తా ఉన్నారు. ఇది 100% కరెక్టు. ఏ కాంట్రాక్టరు ఏ పని తీసుకుండు, ఎంత తీసుకుండు, ఎట్లా దోస్తున్నాడు కూడా చెప్తా. అంత దొంగల ముఠ ఇది. రైట్గా ఆంధ్రజ్యోతి దినపత్రిక, ఇక చిన్న చిన్న కాంట్రాక్టర్లు వాళ్ళకి బిల్లు లేవు, ఏమి లేవు, ఏం లేవు. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం ఏ కాంట్రాక్టర్కు పెండింగ్ బిల్లులు చెల్లించిందో ఒకసారి తీయాలి లెక్క. తెస్తా అది కూడా. సరే, ఇక కవిత గారు పోయి బాపును కలుస్తుంది. విగ్రహం లెక్కనే ఉన్నాడే కాక. చాలా రోజుల తర్వాత కలిసిండు. కాలు ఎట్లుంది? 10 రోజులు అనే ఉంటదట. 10 రోజుల పాటు నాన్న దగ్గరనే ఉంటదట. 10 రోజులు పాండు కనిపిస్తలే అంటారు. ఇగో పాండు, అగో పాండుని చూడు, అగో చూడు, అగో పాండు, అగో ఇగో అక్క కాళ్ళకు ముఖ్యండి చూడు. ఈయననే పాండు. ఈ పాండే అట్లా చూసిరా. అదన్నట్టు అది ఏం భక్తి అయినా వాళ్ళ ఇష్టం, దానికి ఎవడేం చేస్తాడే. పాస్పోర్ట్ పోర్టల్ 4 రోజులు బంద్, సాంకేతిక నిర్వహణ కారణం. సోమవారం ఉదయం 6 గంటల తర్వాత మళ్ళీ అందుబాటులోకి రాబోతా ఉందట పాస్పోర్ట్ నిర్వహణ. ఇక ఇది ఇట్లుంటే సుక్క పెట్టి చెక్క పెట్టారు. హైదరాబాద్లో చెరువుల చెర వెనుక అధికారుల లీలలు. టీపీఓ అభ్యంతరాన్ని తొక్కిపెట్టిన అసిస్టెంట్ సిటీ ప్లానర్, ఆపై మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ స్థాయిలో అనుమతి. ప్రభుత్వ స్థలం ప్రైవేట్ అని ఒకే భూమికి 2 నివేదికలు. ఉన్నతాధికారులకు మాత్రం ప్రైవేట్ అని పంపిన ఏడీ. వేరే దగ్గర సర్వే నెంబర్ను చెరువుకు వేసిన తహసీల్దార్. క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే ఆమోదించిన ఏపీఓ. భవనాలకు అడ్డగోలుగా ఓకే చెప్పిన సూపరింటెండెంట్. 6 అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు. హైడ్రా సిఫార్సు చేసింది. శాఖాపరమైన చర్యలకు నివేదన. ఉద్యోగులపైన నజరేసిరి. ఇప్పటి వరకు చెరువులు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మాణాలను నేలమట్టం చేసిన హైడ్రా ఇప్పుడు ఆక్రమణకి ఊతమిచ్చిన ప్రభుత్వ అధికారుల పాత్ర పైన దృష్టి సారించింది. ద్విముఖ వ్యూహంలో భాగంగా ఓవైపు కూల్చివేతలు చేపడుతూనే మరోవైపు అక్రమంగా అనుమతులు జారీ చేసిన వారిపై కొరడా జులిపించింది. తెర వెనుక తతంగం నడిపించిన ఒక్కొక్కరిని బయటకు లాగుతోంది. ఇక హైడ్రా పేరిట అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు, వసూళ్లపై దృష్టి పెట్టాలని ఏసీబీకి సీఎం ఆదేశం. జన్వాడ ఫామ్ హౌస్ వద్ద సర్వే పూర్తి. మరి జన్వాడ ఫామ్ హౌస్, మల్లారెడ్డి కాలేజు, అనురాగ్ పల్లా యూనివర్సిటీది, పల్లా రాజేశ్వర రెడ్డి, ఫాతిమా కాలేజు, వీటిని ఎప్పుడు కూలగొడతారని ఎదురు చూస్తున్నారు జనము. ఇక ఔటర్ పరిధిలో ఆక్రమణలకు ఇక హైడ్రా నోటీసులు. విధి విధానాలు రూపొందిస్తున్నాం సీఎస్. పిటిషనర్ల వాదనలు తహసీల్దార్ వినాలి. కావూరి హిల్స్ పిటిషన్లో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఎప్పుడో కట్టిన ఇళ్లకు ఇప్పుడు నోటీసులా? అమర్ సొసైటీ కాలనీ నోటీసులు అందుకున్న వారి ఆందోళన. అన్ని అనుమతులతో 25 ఏళ్ల క్రితమే ఇల్లు కట్టుకున్నాం. గతంలో ఇచ్చిన నోటీసులకు సమాధానాలు ఇచ్చామని వెల్లడి. న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టీకరణ. ఇక ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్లో నిర్మించిన అక్రమ కట్టడాలంటూ రెవెన్యూ అధికారులు నోటీసులు ఇవ్వడంపై దుర్గం చెరువు చుట్టూ ఉన్న కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ఇల్లు, గేట్లు, గోడలపై ఎఫ్ అనే ఆ అక్షరం, బఫర్ జోన్లో నిర్మాణాలకు బి అనే అక్షరం రాయడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నోటీసులు జారీ చేసిన 30 రోజుల్లోగా ఖాళీ చేయరి అని చెప్పి మీరే గులగొట్టరు, లేకపోతే మేము గులగొడతామని చెప్పింది. అమర్ సొసైటీలో ఎఫ్, బి అని రాసినట్ట. ఎఫ్ అయితేనేమో ఎఫ్టీఎల్ లో ఉన్నది, బి అయితేనేమో బఫర్ జోన్ లో ఉన్నది అని వాటికి రాసిపోయారట. ఇక అవన్నీ నిజంగా వాస్తవానికి కూడా ఈ అక్రమ వెంచర్లు చేసిన దొంగల ముఠ అంతా వాళ్ళే. మళ్ళా బఫర్ జోన్ లో ఉంటే ఏ చర్యలు తీసుకున్నా ఓకే, కొన్నప్పుడు బఫర్ జోన్ అని తెలియదు. రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి స్పందన. ఇల్లు కాల్ చేసేదాకా టైం ఇవ్వమంటున్నాను.
రేవంత్ వ్యాఖ్యలు సరికావు. కవిత బెయిల్పై ముఖ్యమంత్రి కామెంట్ల మీద సుప్రీంకోర్టు సీరియస్. సీఎం స్థాయి వ్యక్తి చేయాల్సిన వ్యాఖ్యల నేతలను సంప్రదించి తీర్పులు ఇస్తున్నామా? రాజ్యాంగ పదవిలో ఉన్నారని గుర్తెరగండి. సంస్థల పట్ల పరస్పర గౌరవం ఉండాలి. రాజకీయాల్లోకి మమ్మల్ని ఎందుకు లాగుతారు? ముఖ్యమంత్రి వైఖరి ఇలానే ఉంటే ఓటుకు నోటు కేసుపై వేరే రాష్ట్రంలో విచారణ. ప్రభుత్వ న్యాయవాదికి సుప్రీంకోర్టు హెచ్చరిక. తొలుత కేసు బదిలీకి న్యాయమూర్తుల విముఖం. సీఎం వ్యాఖ్యలతో నిర్ణయం 2కు వాయిదా వేసుకురట. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ మద్యం కేసులో కవితకు బెయిల్ ఇవ్వడంపై బుధవారం నాడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ముఖ్యమంత్రి స్థాయి రాజ్యాంగ హోదాలో ఉన్న వ్యక్తి చేయాల్సిన వ్యాఖ్యలు కాదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఆయన న్యాయస్థానానికి ఉద్దేశాలను ఆపాదించినట్లు వ్యాఖ్యానించారని చెప్పింది. ఓటుకు నోటు కేసును మధ్యప్రదేశ్కు బదిలీ చేయాలని కోరుతూ బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారం మధ్యాహ్నం వాదనల సందర్భంగా ధర్మాసనం కవితకు బెయిల్ ఇవ్వడంపై రేవంత్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించింది. తాజాగా లోక్సభ ఎన్నికల్లో బీజేపీ విజయం కోసం బీఆర్ఎస్ పనిచేసిందని, బీఆర్ఎస్ బీజేపీల మధ్య కుదిరిన ఒప్పందం వల్లే కవితకు బెయిల్ వచ్చిందని చెప్పి రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలపైన సుప్రీంకోర్టు దృష్టికి జగదీశ్వర్ రెడ్డి అడ్వకేట్ తీసుకొని పోయాడు. నోటుకు ఓటు కేసును మధ్యప్రదేశ్కు బదిలీ చేయాలంటా ఉన్నారు. అసలు ఏంది పంచాయతీ ఏంటంటే, నోటుకు ఓటు, ఈ నోటుకు ఓటు కేసు ఉంది కదా, ఏది ఎమ్మెల్సీ ఎన్నికల వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ, అది వేం నరేందర్ రెడ్డిని టీడీపీ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెడితే, అయితే స్టీఫెన్స్ అనేటువంటి ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన ఓటు కొనడానికి రేవంత్ రెడ్డి గారు డబ్బులు తీసుకొని పోయిండు అనేది ఆ రోజు మీడియాలో వచ్చినటువంటి కథనాలు, ఆయన మాట్లాడినటువంటి విజువల్స్ అవన్నీ బీఆర్ఎస్ పార్టీ లీక్ చేసింది. అయితే ఈ కేసులో చంద్రబాబు, అయితే రేవంత్ రెడ్డి, ఇట్లా వీళ్ళందరూ ఉన్నారు. అయితే చంద్రబాబు బ్రీఫ్డ్ మీ అని చెప్పి కేవలం వాయిస్ రికార్డు విన్నాడు. అయితే నా ఫోన్ ఎట్లా ట్యాప్ చేసిరు అనేటువంటి యాంగిల్లో ఆయన పోయి, ఇప్పుడు చంద్రబాబు ఆ కేసులో లేడు, ఆ కేసు నుంచి పూర్తిగా విముక్తి లభించింది. రెండోది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద ఈ నోటుకోటు కేసు అలాగే ఉంది. అయితే ఈ రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న కేసు ఏసీబీ కేసు. ఈ ఏసీబీ కేసు ఈయన పైన ఉంది కాబట్టి ఇప్పుడు ఏసీబీ హోంశాఖ ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి చేతిలోనే ఉంది. కాబట్టి ఏసీబీ సరిగా పనిచేయదు, ఈ నోటుకోటు కేసులో సరైనటువంటి పోరాటం చేయదు, తద్వారా రేవంత్ రెడ్డి గారిని బయటపడేస్తుంది. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఈ పరిధిలో విచారించకుండా మధ్యప్రదేశ్కి బదిలీ చేయండి కేసు అని చెప్పి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కోర్టుకు పోయిండు. సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఫస్ట్ మధ్యప్రదేశ్కు బదిలీ చేయడానికి ఫస్ట్ ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు, మా న్యాయ వ్యవస్థ పైన మాకు నమ్మకం ఉంది, మేము పకడ్బందీగానే పనిచేస్తాం, మేము ఏం వెనక్కి తగ్గం, అవసరమైతే ప్రత్యేక ప్రాసిక్యూటర్ని ఏర్పాటు చేస్తామని చెప్పింది. చెప్పిన తర్వాత కేసు అయిపోయింది అనుకున్న సమయంలో ఈయన జగదీశ్వర్ రెడ్డి గారు అడ్వకేట్ ఏం చేసిందంటే, జస్టిస్ గవాయ్ గారికి ఏం చెప్పిందంటే, సార్ అట్లా కాదు, మీరు మొన్న కవిత గారికి బెయిల్ ఇస్తే అది బీజేపీ పార్టీ ఒప్పందంలో భాగం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటా ఉన్నాడని మళ్ళీ కోర్టు దృష్టికి తీసుకుపోయాడు. కోర్టు దృష్టికి తీసుకుపోగానే అరే అట్లా అన్నాడా, అయితే దీని తర్వాత చెప్తా ఈ తీర్పు ఇది అని చెప్పి 2 తారీఖు వాయిదా వేసి, ఇది జరిగిన కథ. ఇది ఉచ్చు బిగిస్తోంది. ముంబై నటి కేసుపై ఏపీ సర్కార్ సీరియస్. విచారణ అధికారిగా ఏసీపీ స్రవంతి రాయ్ నేడు విజయవాడకు కాదంబరి జత్వాని వేధింపులపై వాంగ్మూలం ఇచ్చే అవకాశం. ఒకటినే ఏపీ పోలీసులపై ముంబైలో ఫిర్యాదు. తాజాగా విజయవాడ సిపికి ఆన్లైన్లో చేసిందట. జగన్ ఆదేశించారు, మేము పాటిస్తామంటూ అడ్డగోలు పనులు చేసిన పోలీసు అధికారుల చుట్టూ బలంగా ఉచ్చు బిగిస్తోంది. ముంబై నటి వైద్యురాలు కాదంబరి జత్వానిని తప్పుడు కేసులో ఇరికించి ఆమె కుటుంబ సభ్యులను అరెస్ట్ చేసి అక్రమంగా ఇబ్బంది పెట్టారు. అసలు ఈ కేసు ఏంది, ఏం కథ ఒకసారి ఎంక్వైరీ చేయండి. ఆ తర్వాత రెండోది, నటితో సెటిల్మెంట్ కోసం ఐఏఎస్ పలుమార్లు ముంబై వెళ్లిన అధికారి జిందాల్ మీద కేసు వాపసుపై చర్చలు. ససేమిరా అనడంతో కాదంబరిపై ఏపీలో కేసు నమోదు చేసిరట. ఇందులో ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు. ఐపీఎస్ ఆఫీసర్ కుక్కల విద్యాసాగర్ రావు అని చెప్పేసి వైసీపీ నాయకుడు. అయితే వైసీపీ నాయకుడు ఈమెని 2015లో ప్రేమించినట్టుగా, అంటే అట్లా వాళ్ళిద్దరు కొంచెం క్లోజ్ అయినట్టుగా ఉన్నది. అయితే ఆ తర్వాత ఏమైందంటే మేము పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఒత్తిడి తీసుకొచ్చింది. ఒత్తిడి తీసుకొస్తే ఏమైందంటే 2023 ఎలక్షన్స్ వచ్చినాయి. ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవాలంటే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది, అట్లా అయితే అందుకని నేను ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే లేదు నేను బయటకు వస్తా అంటే
నువ్వు అటెట్లా బయటకు వస్తావు అని చెప్పేసి ముంబైకి పోయి రానా అని చెప్పేసి ఐపీఎస్ ఆఫీసర్ తర్వాత ఇంకా కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు ఒక సిఐ వీళ్ళందరూ కలిసి ముంబై వెళ్ళి వీళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళ అమ్మని నాన్నని అక్కడ నుంచి విమానంలో తీసుకొచ్చి ఎంక్వైరీ పేరుతోటి వాళ్ళని రకరకాలుగా వేధించి వాళ్ళని మీద అక్రమ కేసులు పెట్టేసి లోపలేసింది అనేటువంటి ఆరోపణ. అయితే ఇప్పుడు ఆమె ఏమంటుందంటే ఇక్కడ వీళ్ళతో పాటు ఏమైందంటే వీళ్ళ తమ్ముడు అక్కడ ఏది అరబ్ కంట్రీస్ ఉంటాడు, అరబ్ కంట్రీస్ ఉంటే వాని పైన కూడా కేసు పెట్టి అక్కడ కూడా వేధించిండ్రట. అంటే వైసీపీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పోలీసులను అడ్డు పెట్టుకుని వేధించేసిండ్రని చెప్పేసి కాదంబరి పేరు ఈమె నటి, తర్వాత ఇంకోటి డాక్టర్. భాగ్యనగరమే దేశంలో అత్యధిక బిలియనీర్లు ఉన్న 3వ నగరం. ముంబై, ఢిల్లీ తర్వాత మనమే. నగరంలో 104 మంది సహస్ర కోటీశ్వరులు ఉన్నట. అగ్రభాగాన 76,100 కోట్లతో మురళీ దివి కుటుంబం. ఈ దివీస్ కంపెనీ ఉంది కదా ఏది చౌటుపల్లి దగ్గర, అది. ఇక దేశంలో అదాని మళ్ళీ నంబర్ 1, 11.60 లక్షల కోట్ల నికర సంపద. హురున్ ఇండియా రిచ్ లిస్టు 2024 వెల్లడి. ఇవి మన కంటికి అందే లెక్కలు కాదు, ఎందుకంటే ఆ కాంట్రాక్ట్లు ఆ కథ లెక్క అదంతా వేరు. కుమార్తెను చూసి భావోద్వేగం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కళ్ళలో నీళ్లు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు కవిత, తండ్రితో ఆలింగనం, పాదాభివందనం. ఇక టిమ్స్ వ్యయం పెంపుపై విజిలెన్స్ విచారణ ఆదేశించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అల్వాల్ టిమ్స్ అంచనా వ్యయం 1197 కోట్లకు చేరడంపై సీఎం ఆరా. వరంగల్ ఆసుపత్రి స్థలం మార్టిగేజ్పై నివేదిక ఇవ్వాలని ఆదేశాలంటూ కొల్లగొట్టకపోయారు మొత్తం. అప్పుడు ఇప్పుడు 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 కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టులు ఇవన్నీ వీళ్ళు ఈ కాంట్రాక్టర్లే. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఇదే ఏది మెగా కంపెనీ రాఘవ, నాగార్జున, ఎల్ఎన్టీ. అయితే వీళ్ళు మీరు చూడండి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బీఆర్ఎస్ని ఎప్పుడు వదిలిపెట్టిరు? ఎలక్షన్ ముందు కదా. అప్పటిదాకా బీఆర్ఎస్ తోనే ఉన్నాడు. బీఆర్ఎస్ లో కాంట్రాక్ట్లు గింట్రాక్ట్లు ఇవన్నీ ఆయన అంటే దాదాపు 2014 నుంచి 2024 వరకు ఆయన ప్రతిసారి అధికార పక్షంలోనే ఉన్నాడు. కాబట్టి ఆయన కంపెనీకి రావాల్సినవి వస్తున్నాయి, ఈయన కంపెనీకి రావాల్సినవి వస్తున్నాయి, ఈయన కంపెనీకి. అసలు కాంట్రాక్టర్లు మారిందల్లా పార్టీ ప్రభుత్వం మాత్రమే. వాళ్ళే ఉన్నారు మళ్ళా. టిమ్స్ వ్యయం పెంపుపై విజిలెన్స్ విచారణ చేస్తూ ఉందట. ఇక ఒకసారి శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలను ఒకసారి చూస్తే మనం, అందాల రాశి సింగట. కాక యాక్టివ్ అయ్యేనా, బిడ్డొచ్చిన వేళ బీఆర్ఎస్ ను పట్టించుకునేనా? రోజు రోజుకి బలహీనపడుతున్న బీఆర్ఎస్, రుణమాఫీ హైడ్రాతో దూసుకెళ్తున్న సర్కార్, డిఫెన్స్ లో పడిపోతున్న బావాబొమ్మడులు, కేసీఆర్ వస్తేనే రాజకీయం రసవత్తరం. సొంత పార్టీ శ్రేణుల్లోనూ ఇదే చర్చ. అయ్యో పాపం కేసీఆర్ కాక ఎట్టాంటోడు, ఎట్లయిపోయా తెలంగాణను కాక అయ్య జాగీర్ అని ఇక్కడి ప్రజలు ఆయనకు బానిసలనే తరహాలో ఫీల్ అయి 10 ఏళ్ల పాటు చేయరాని పాపం వల్ల చేసిండు. ప్రజల పేరుతో సంక్షేమ స్కీముల్లో అందిన కాడికి దండుకున్నారు. నయా నిజాం పాలనతో విసిగిపోయిన తెలంగాణ ప్రజలు లాగిపెట్టి తంతే కాలు విరగొట్టుకొని ఫామ్ హౌస్ కు పరిమితమైండు. ఇది చాలదన్నట్టు చేసిన పాపాలు ఊరికే పోతాయా? కాలం పగబట్టి 10 ఏళ్లలో కల్వకుంట్ల కుటుంబం చేసిన పాపాలన్నింటినీ ఒక్కొక్కటిగా బహిర్గతం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు, విద్యుత్ కొనుగోలు అక్రమాలు, గొర్రెల స్కీము, ఆఖరికి సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ను వదలలేదు. మరోవైపు గారాలపట్టి కవితక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో చక్రం తిప్పి తిహార్ జైలుకి 5.5 నెలల పాటు టూరుకు పోయి ఇటీవల తిరిగి వచ్చింది. అయితే బిడ్డ జైలుకు పోయిందన్న బాధను, చేసిన తప్పులకు ప్రజలకు మొహం చూపించుకోలేకనో ఓడిపోయామనే అక్కస్తోనే కారణం ఏదైనా కేసీఆర్ కాక మాత్రం ఇంట్లో నుంచి కాలు బయట పెట్టలే. కొన్ని రోజులు కాలు విరిగింది, మరికొన్ని రోజులు ఇంకేవో సాకులు చెప్పి ఫామ్ హౌస్ పరిమితమైండు. ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు ఆగమవుతుంది. అయినా కేసీఆర్ కాక పార్టీ పట్ల కనికరం లేకపోయా. బావమర్దులు కింద మీద పడి పార్టీని దొలుపుకొస్తా ఉన్నారు కానీ ఏం పెద్దగా మరి ఇప్పుడన్నా యాక్టివ్ అవుతుందా లేదా, అయిపోయిందా పార్టీ పని అనేది ఎవరికి అర్థమైతలేదు. మంచిగా మిగతా వార్తల్ని మిత్రులు అందిస్తారు. దయచేసి మార్నింగ్ న్యూస్ని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టు చూడాల్సిందిగా మీ అందరూ రిక్వెస్ట్ చేస్తారు.